విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే, నా విమోచకుడా యేసయ్యా. ఒకవేళ మీ దగ్గర ఈ శ్రమ్ కార్డు ఉంటే ఈసారి లాభం దొరికే విధానం మారుతుంది. మీరు చెక్ చేశారా? నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందునా, నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందునా, నీవు చూపిన నీ కృపని మరువలేను, నీవు చూపిన నీ కృపని మరువలేను, నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే, నా విమోచకుడా యేసయ్యా. జీవవాక్యము నాలోన నిలిపి జీవ మార్గములో నడిపించినందునా, జీవవాక్యము నాలోన నిలిపి జీవ మార్గములో నడిపించినందునా, జీవాధిపతి నిన్ను నీ విడువలేను, జీవాధిపతి నిన్ను నీ విడువలేను, నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే, నా విమోచకుడా యేసయ్యా. Praise God.
నిరాశల చెర నుండి విడిపించినందునా మమతలూరించే వారెవరు లేరని నిరాశల చెర నుండి విడిపించినందునా నిన్ను స్తుతించకుండా నేనుండలేను నిన్ను స్తుతించకుండా నేనుండలేను. నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే నా విమోచకుడా యేసయ్యా మంచిది. దేవుని ఘనమైన నామములో ఈనాటి పునరుద్ధాన దిన ఆరాధనకు చేరొచ్చిన మీకందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అన్ని రోజులు వదిలేసి ఆదివారమే నా వెంట పడుతుంది. జలుబు అనేది ఈ కోల్డ్ ప్రస్తుతం ఉన్న వాతావరణానికి నాకు బాగా దగ్గర సంబంధాలు ఉన్నాయి. కోల్డ్ నాకు మంచి ఫ్రెండ్ అన్నమాట. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అది పరిస్థితి. సరే, ఏ విధం చేతనైనా దేవుని సన్నిధిలో ఇలాంటి చిన్న చిన్న వాటికే సెలవు పెడితే కుదరదు. జలుబుకు దగ్గుకు జ్వరాలకి మనము దూరంగా ఉన్నామనుకో సాకులు చెప్తూ ఉంటాం. ఏందక్క ప్రార్థనకు రాలేదు, జ్వరం వచ్చిందన్నా, ఏమొచ్చింది, జలుబు వచ్చింది, కరోనా రాలే. అది గుర్తుపెట్టుకోవాలి మనం. కరోనా వస్తే టోటల్గానే పోయేవాళ్ళం కదా. వాటన్నిటినీ తప్పించి ఇది మట్టి శరీరం కాబట్టి దీనికి అనేకమైన వస్తూ ఉంటాయి. అవి సాకులుగా చెప్పుకొని మనము దేవునికి దూరస్తులుగా ఉండకూడదు. మంచిది. ఈనాటి వాక్య భాగము 111వ కీర్తన మనము బైబిల్ పఠనంగా చదువుకున్నాం. చదవబడినటువంటి ఈ వాక్యం యొక్క మూలాంశం ఏంటని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. అంత మాత్రమే కాకుండా ఆయన దగ్గర ఉన్నటువంటి వివేచన జ్ఞానాన్ని మనము పొందుకోవడం. ఇవి చాలా ప్రాముఖ్యమైన వాక్యాలుగా ఈ 111వ కీర్తనలో మనకు తెలియజేస్తున్నాయి. ఎందుకు వివేచన కలిగినవి అంటే, ఈ మొదటి నుంచి 10 వాక్యాల్లో ప్రాముఖ్యంగా ఉన్న అంశాలు ఏంటంటే, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు,
ఈ కీర్తన మూలవాక్యము దేవుని ఆశ్చర్య కార్యాలు. దేవుడు ఎటువంటి ఆశ్చర్య కార్యాలను చేస్తున్నాడు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను మనము జాగ్రత్తగా గమనిస్తే అతి ప్రాముఖ్యముగా ఈనాటి మన వాక్యములో ప్రాముఖ్యమైనది ఏంటంటే 9వ వచనం. చాలు ప్రియులారా, మనం ఈ వాక్యాన్ని గమనించినప్పుడు ఆయన తన ప్రజలకు విమోచన కలుగజేయవాడుగా ఉన్నాడు. ఆయన చేసిన అతి ఆశ్చర్య కార్యములలో మనుషుల ఎడల ఆయనకున్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి ఆ ప్రశ్న ఏంటంటే మనుషులకి, ఆయన పిల్లలకు, అందుకన్నాడు తన ప్రజలకు విమోచన కలుగజేయవాడు, తన నిబంధన నిత్యముగా ఉండ నిర్ణయించుకున్నవాడు, ఆయన నామము పరిశుద్ధమైనది, ఇంకా చదవాలి, పూజింపదగినది. ఎందుకు ఆయన నామం పరిశుద్ధమైనది, ఎందుకు ఆయన నామము పూజింపదగినది? ఈ మాటను మనం గమనిస్తే చాలామంది వీటిని గ్రహించేవారు లేరట, చాలామంది ఈ విషయాలను లక్ష్య పెట్టేవారు లేరట. మా జాగ్రత్తగా ఆలకిస్తే దేవుని వాక్యము, దేవుని యొక్క నామము లేదా దేవుని యొక్క ఉద్దేశము ఆయన ప్రజలకు విమోచన కలుగజేయటము. స్తోత్రం. ఆయన ప్రజలకు మాత్రమే విమోచన ఉంటుంది అంటే ఇంకా ప్రజలు ఉన్నారని అర్థం. విమోచన లేని ప్రజలు కూడా ఉన్నారు. ఆయన ప్రజలకు ప్రత్యేకంగా విమోచన కలుగజేస్తున్నాడు. ఇదే దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు ఏంటంటే దేవుని శారీరకముగాను ఆధ్యాత్మికముగాను ఆయన దీవెనల కొరకు ఆయన ప్రేమించి ఆయనందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటారు. ఈ భాగంలో కీర్తనకారుడు కూడా తన యొక్క దేవుడు తన పట్ల చేసిన కార్యములను తను ఏకాంతంగా కాకుండా అనేక మంది ప్రజల మధ్యలో కృతజ్ఞతలు తెలియజేసినట్లుగా మనం చూస్తాం. అందుకే మొదటి వాక్యంలో అంటాడు ఆయన, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు స్తుతులు చెల్లిస్తున్నాను. కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు, యథార్థవంతుల సభలో, యథార్థవంతులటువంటి సమాజములో, పరిశుద్ధుల సమాసములో నేను దేవునికి పూర్ణ హృదయంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేన్ని బట్టి తెలియజేస్తున్నాడు? ఆయన నా విమోచకుడు, ఆయన నా విమోచకుడు అని ఆయన సమాజములో పూర్ణ హృదయముతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. ఇంకా మనము 2వ వాక్యం చూసినప్పుడు యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని గురించి విచారిస్తారు. స్తోత్రం. ఏమంటే అర్థమైందా? దేవుని యొక్క క్రియలు ఎలాంటివట? గొప్పవి. దేవుని క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గలవారు వాటిని విచారిస్తూ ఉంటారు. దేవుని క్రియలు ఎంత గొప్పవో వాటి యందు ఇష్టం కలిగిన వారు ఆ క్రియలు ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఏంటి దేవుడు చేసిన కార్యాలు, ఏంటి దేవుడు చేసిన అద్భుతాలు, ఏ అద్భుతాలు ఆయన మన జీవితాల్లో చేశాడు, దేన్ని బట్టి ఆయన మనకు విమోచన కలుగజేశాడు, దేన్ని బట్టి ఆయన మనకు రక్షణను కలుగజేశాడని విచారించేవారు ఎవరంటే ఆయన యందు ఇష్టం కలిగినటువంటి వారు. పరిశుద్ధుల సహవాసంలోను పునరుద్ధాన దిన ఆరాధనలోను ఎవరుంటున్నారంటే ఆయన యందు ఇష్టం కలిగిన వారు, ఆయన క్రియలు విచారించి తెలుసుకునేవారు, ఆయన క్రీడలలో విశ్వాసము కలిగినటువంటి వారు, ఆయన క్రీడలలో ఇష్టముతో వాటిని అనుభవించేటువంటి వారు. ఈరోజు ఎంతమంది దేవుని సన్నిధిలో నడుస్తున్నారు? ఎంతమంది దేవునికి ఇష్టలుగా ఉంటున్నారు?
ఎంతమంది దేవుని దగ్గరకు వెళ్ళి ఆయన చేసిన కార్యాలను విచారణ చేద్దాం, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు ఏంటో ఒకసారి పరిశీలించుకుందాం. ఎంతమంది దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన క్రియలు గొప్పవని వాటి యందు ఇష్టముతో విచారించే అనుభవంలో ఉంటూ ఉన్నారు. ఈనాడు నా ప్రియ దేవుని సంగమా, ఆయన కార్యాలు ఆశ్చర్య కార్యాలు, ఆయన కార్యాలు ఆశ్చర్యమైనవి గనుకనే కీర్తనకారుడు యథార్థవంతుల సభలోను సమాజంలోను హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. దేవునికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. సంఘాల్లో పేరుకు మాత్రమే కాకుండా కృతజ్ఞతలు చెల్లించే అనుభవం అనేది ఆయన పిల్లలైన వారు ఆయన క్రియలను తెలుసుకోవాలని ఆశ కలిగిన వారు ఏదో సాకుల చేత దేవునికి దూరస్తులుగా ఉండటం ఏంటంటే అపవాదికి సమీపంలో ఉండటమే. చాలామంది పిల్లలు ఏం చేస్తుంటారంటే ఆ సాకులు ఈ సాకులు చెప్పి దేవునికి దూరస్తులుగా ఉంటారు. స్త్రీలు, యవనస్తులు ఏదో ఒక సాకు చెప్పి దేవుని మాటలు వినక ఆయన క్రియలు తెలుసుకోక దూరస్తులుగా ఉండటానికి కారణం ఏంటంటే అపవాదికి సమీపంగా ఉండటమే. ఆ యొక్క ఆ మాట అన్నది, ఈయన్న ఆ మాట అన్నాడు, ఆ పాస్టర్ గారు ఈ మాట అన్నాడు, ఈ సహోదరి ఆ మాట అన్నదని కొంతమంది ఏం చేస్తారంటే దూరస్తులుగా ఉంటుంటారు. నువ్వు సంఘం మీదనో దేవుని మీదనో నీ పొరుగు వారి మీదనో నువ్వు ఆ నెపం మోపటం వల్ల ఏమవుతుందంటే అపవాదికి సమీపం అవుతున్నావని గ్రహించలేకపోతున్నావు. ఈనాడు సంఘాల్లోనూ సమాజంలోనూ అనేక మంది ప్రజలు ఇలా దేవునికి దూరమై అపవాదికి సమీపమవుతున్న సందర్భాలు ఎన్నో మనం చూస్తున్నాం. అందును బట్టి కీర్తనకారుడు సమాజములో సంఘములో ప్రజల మధ్యలో ఆయన క్రియలను గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఆయన క్రియలను గురించి మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఆయన క్రియలను గురించి విచారిస్తున్నాడు. ఆయన క్రియలను గురించి ఇష్టపూర్వకంగా వాటిని తెలుసుకుంటున్నాడు. దేవుని సన్నిధికి మనం ఇష్టపూర్వకంగా రావాలి. ఇష్టపూర్వకంగా ఆయనను గురించిన క్రియలు తెలుసుకోవాలి. ఎవరి కొరకో మనము సంఘాలకు వెళ్ళకూడదు, ఎవరి కొరకో మనం ప్రార్థించకూడదు, ఎవరి కొరకో మనం కీర్తించకూడదు. మనం వెళుతున్నది దేవుణ్ణి గణపరచడానికి, ఆయన క్రియలేంటో తెలుసుకోవడానికి, ఆయన ఆశ్చర్య కార్యములు ఏంటో తెలుసుకోవడానికి, మన జీవితంలో ఆయన తలపెట్టిన ఉద్దేశాలేంటో అడిగి తెలుసుకోవడానికి. దేవుని దగ్గర అడగాలి, అయ్యా నా జీవిత దినములు ఏమై ఉన్నాయి, నా జీవిత దినములు నీ గ్రంథములో ఎలా లిఖించావు, నా యొక్క జననము మరణము ఎరిగిన వాడవు, తల్లి గర్భములో ఉండగానే నన్ను గురించినటువంటి ఆ యొక్క గ్రంథములో నీవు రాసుకుని ఉన్నావు కదా, నేనేమై ఉన్నాను. దేవుని దగ్గర అడగడానికి వెళ్ళాలి, ఆయన క్రియలను విచారించడానికి వెళ్ళాలి. అనేక మందికి దేవుని దూరస్తులుగా ఉంటూ ఏదేదో అనవసరమైనటువంటి విషయాల ద్వారా దేవుని యొక్క జ్ఞానాన్ని పొందలేకపోతున్నారు. మనకు దేవుని జ్ఞానం ప్రాముఖ్యమండి, మనుషుల జ్ఞానము కాదు. అందుకే ఈ మాటలో చివరి మాటలు అంటాడు, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఏమండి, మొదట దేవునికి భయపడటమే జ్ఞానానికి మూలం. నువ్వు జ్ఞానము కలిగిన దానవా, నువ్వు జ్ఞానము కలిగిన వాడివా, మొదట దేవునికి భయపడు. దేవునికి నువ్వు ఎప్పుడైతే భయపడి ఉంటావో నీలో జ్ఞానం ఉంది, అంతే. దేవుడంటే నాకు ఇష్టం, దేవుడంటే నాకు భయం, నేను చాలా భక్తి పనురాల్ని అని నువ్వు అనుకుంటే ప్రయోజనం లేదు. నీ భక్తి ఎక్కడ కనపడాలంటే దేవుని ఎడల భయముతో ఉంటున్నావా. భయం అంటే ఏంటి? దేవుని ఆజ్ఞలను అనుసరించడమే భయం అంటే, దేవుని కట్టడలకు లోబట్టమే భయం అంటే, దేవుని చిత్తాన్ని అడిగి తెలుసుకోవడమే భయం అంటే. ఆయన చూస్తున్నాడా నన్ను? పాస్టర్ గారిగా చెప్పేది ఆయన చెప్తుంటాడు, ఆయనే ఏదో అని రకరకాల మనుషులు రకరకాల ఆలోచనతో వెళ్ళిపోతుంటారు. దేవుని యందు నీవు జ్ఞానాన్ని పొందుకోవాలంటే మొదట దేవుని సన్నిధికి భయముతో నడవాలి.
అంతకుముందు అనుకుంటా లాస్ట్ వీక్ కాకుండా బిఫోర్ లాస్ట్ వీక్ ఏమో ఆయన సన్నిధికి మనం వస్తున్నప్పుడు ఎలా ఉండాలంట, ఎలా ఉండాలి? వణుకుచు, ఇంకా ఇంకా ఆయన సన్నిధిలోనికి మనం ప్రవేశిస్తున్నప్పుడు మనము అనుకువ కలిగి, తగ్గింపు కలిగి, విధేయత కలిగి ఎలా ఉండి రావాలంట? వంగి రావాలంట. నిటారుగా నీలుక్కొని కాదు, నేనేమనుకుంటున్నావు అన్నట్టు కాదు, వంగి తల వంచి నమస్కరిస్తూ దేవుని సన్నిధికి రావాలి. అలాంటి అనుభవాన్ని భయము అని అంటారు. దాన్ని భయము అని అంటే దేవుని సన్నిధిలో మనం కనపరిచే భయం ఏంటంటే మన విధేయత. ఆ విధేయత ఎలా ఉండాలంటే అనుకోగలిగినదై ఉండాలి, తగ్గింపు కలిగినదై ఉండాలి, ఒదిగిన స్వభావం కలిగి ఉండాలి. అది భయం అంటే. ఆ భయం మనకేమిస్తుంది అంటే జ్ఞానాన్ని ఇస్తుంది. స్తోత్రం. ఆ భయం వల్ల మనం పొందుకునేటువంటి గొప్ప మేలు ఏంటంటే జ్ఞానాన్ని ఇస్తుంది. ద విజ్డమ్. జ్ఞానము చాలా అవసరం. లోకంలో ఉన్న అన్నిటినీ మనము సమపాలలో తీసుకురావాలంటే జ్ఞానము కావాలి. సంఘం ఉందండి, సంఘంలో సేవకుడు పని చేయాలంటే సామాన్యమైన పని కాదు. అది పాస్టర్కున్నంత ఆ చిక్కు ఎవరికీ ఉండదండి, ఏ నాయకులకు కూడా ఉండదు. ఎందుకంటే ఆడ అంటూ ఉంటుంది. నాయకుడి పరిస్థితి ఏంటంటే ఆ పార్టీ ఈ పార్టీ తేలిపోద్ది, మా తేల్చడానికి లేదు. సంఘ కాపరి ఎలా ఉండాలంటే సంఘంలో ఉన్న 100 గొర్రెలను కాయాలి. ఏ గొర్రె తప్పిపోయినా కాపరికి బాధే. ఆ గొర్రెల కొరకు విచారిస్తూ ఉంటాడు. ఆ రీతిగా దేవుడు ఎలా ఉంటాడంటే ఆయన పిల్లలైన వారి కొరకు విచారిస్తూ ఉంటాడు. అయితే పిల్లలు ఎలా ఉండాలి? ఒదిగిన స్వభావాన్ని కలిగి ఉండాలి. భయమును నేను కలిగి ఉన్నాను మాటలతో సరిపోదు, క్రియలు కావాలి. అందుకే అక్కడ ఆ 2వ మాటను చక్కగా చెప్పాడు. ఆయన క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గలవారందరూ వాటి గురించి విచారిస్తారు. మనం దేవుని సన్నిధికి ఎందుకు వెళ్తున్నామంటే దేవుని క్రియలను గురించి విచారించడానికి, ఆయన యందు ఇష్టముగా ఆయన కార్యాలను మనం తెలుసుకోవడానికి. ఎంతమంది ఇష్టముతో, ఎంతమంది భయముతో దేవుని దగ్గర గడుపుతూ ఉన్నాం. ఈరోజు వాక్యం సెలవిస్తుంది. అందుకే ఈ మాటలు మనం చూసినప్పుడు ప్రసంగి గ్రంథము, యోబు గ్రంథము 28 అధ్యాయము 28వ వాక్యాన్ని చర్చనుమా. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చాడు. స్తోత్రం. ఎవరికండి? నరులంటే ఎవరు? మనమేనా? ఇంకా వేరుగా ఉన్నారు ఎవరన్నా? మా నరులు సపరేట్గా ఉన్నారా? మనమేనా? నరులకు ఆయన సెలవిస్తున్నాడు, ప్రజలకు ఆయన తెలియజేస్తున్నాడు, ఆయన పిల్లలకు ఆయన తెలియజేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే దేవుని యందు భయభక్తులే జ్ఞానము. ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే దుష్టత్వం విడిచి వివేకాన్ని తెలియజేస్తుందట. స్తోత్రం. అర్థమవుతుందమ్మా? దేవుని యందు భయము కలిగి ఉన్నప్పుడు నీకు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానము దేనికి పని చేస్తుందంటే చెడ్డ వాటిని దూరం చేసి మంచి వాటి వైపు నడవడానికి మార్గాన్ని సరళం చేస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. దేవుని యందు జ్ఞానము కొరకు, ఆయన ఆశ్చర్య కార్యములను విచారము చేయుట కొరకు ఇష్టపూర్వకంగా దేవుని సన్నిధికి నడవాలి. మరొక మాటను మనం చూసినప్పుడు, మరొక మాటను మనం గమనిస్తే ప్రసంగి గ్రంథకర్త కూడా ఒక చక్కని మాటను అంటాడు. 12వ అధ్యాయము, ప్రసంగి 12వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువు. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను మానవ కోటికి ఇది విధి. విధి అంటే ఇది ధర్మము.
ఇది క్రమము, ఇది పాటించవలసిందే. అనేక విధులను మనం పాటిస్తూ ఉంటాం. కానీ అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని యందు భయభక్తులను కనపరచటము. అది మనకు కావలసిన జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలంటే దేవుని దగ్గరికి మనం ఎలా నడవాలంటే ఒదిగిన వారమై నడవాలి. దేవుని దగ్గరికి ఎవరి కోసం మనం వెళ్ళొద్దు. నీ కొరకు, నీకు కావలసిన జ్ఞానము కొరకు, నీకు కొదువైనటువంటి జ్ఞానము కొరకు, నీలో ఉన్న దుష్టత్వమును తొలగించుట కొరకు, దుష్టుడు నిన్ను సమీపించకుండా కావలిగా ఉండుట కొరకు, ఇందుకొరకు మనం దేవుని దగ్గరికి వెళ్తున్నాం. దేవుని సన్నిధిలో మనం ఎందుకుంటున్నామంటే దుష్టత్వం నుంచి తప్పించుకోవాలంటే దేవుని దగ్గర నుంచే మనం జ్ఞానాన్ని పొందుకోవాలి. మనుషుల జ్ఞానము తప్పుదోవలో నడిపిస్తుంది. మనుషుల జ్ఞానము మనల్ని తప్పుదోవలో నడిపిస్తుందండి. దేవుడిచ్చిన జ్ఞానము మనకు మన యొక్క మార్గాలను సరళం చేస్తూ ఉంది. ఆ మార్గాలను మనము తెలుసుకోవాలంటే దేవుని దగ్గరికి మనము వెళ్ళాలి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము, సామెతల గ్రంథము 1వ అధ్యాయము ఓకే అమ్మా, 7వ వాక్యం కూడా చూడమ్మా. ఎస్, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ఏమవుతుందంటే తెలివికి మూలమే కాకుండా మూర్ఖుల జ్ఞానము, ఆ ఉపదేశాన్ని నువ్వు తీసివేస్తావు. దేవుని దగ్గరికి నడవడం వలన మనకేమొస్తుందంటే మొదట భయభక్తితో పాటు ఏమవుతుందంటే తెలివి వస్తుంది. ఆ తెలివి మూర్ఖుల జ్ఞానాన్ని, ఉపదేశాన్ని తిరస్కరిస్తుంది. మూర్ఖులంటే ఎవరు చెప్పండి ఒక్క మాటలో? వన్ వర్డ్. దేవుడు లేరని చెప్పేవాడు మూర్ఖుడు. ఇంకంతే, దానికి పెద్ద సెంటెన్సులు, పేజీలు అవసరం. మూర్ఖుడు ఎవడు అంటే దేవుడు లేడని చెప్పేవాడు. వాడిని నాస్తికుడు అని కూడా పిలుస్తుంటారు. మనకు అనవసరమైన సందర్భం అది. కొంతమంది వాదన చేస్తుంటారు నాస్తికులు అనేవాడు. వాడెవడో నేను ఆ మధ్యకాలం టీవీలో కూడా చూశాను. అలాంటి వాడితో ఇంటర్వ్యూ కూడా వీళ్ళు, ఆడు దేవుడు లేడని వాదిస్తానంటాడు. ఒప్పుకోడు. అసలు దేవుడే లేడంటాడు. శివుడా, కృష్ణుడా, రాముడా, అల్లా ఇల్లా ఎల్లా కాదు, అసలు ఏ దేవుడే లేడు, దేవుడే లేడు అంటాడు. ఇంకా వాడిని మనం ఏమంటాం? వాడితో వాదన చేయకూడదు. నాస్తికులు వాదిస్తుంటారు. వీళ్ళంతా మోసం చేస్తున్నారు ప్రజలను, అబద్ధం అంతా అది ఇదని చెప్తారు. ప్రాక్టికల్గా మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుడు మనకిచ్చిన జ్ఞానం, మనది చాలా చిన్న జ్ఞానం, ఆయన అడుగుదాం. దేవా, నువ్వు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మేము ఆలోచిస్తున్నాము. ఈ భూమిలో సర్వ సృష్టికి కారణభూతులను మేము నమ్ముతున్నాము. కానీ కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు తిరస్కరిస్తున్నారు. సూటిగా 2-3 ప్రశ్నలకు సమాధానం చెప్పలేరు, కానీ దేవుడే లేడని చెప్తారు. గాలి ఎలా తయారైంది? గాలిని చూపించగలవా? గాలి లేకుండా బ్రతకగలవా? మరి ఆ గాలి ఎక్కడి నుంచి వచ్చింది? సృష్టిని ఎవరు నిర్మించాడు? నీటిని ఎవరు నిర్మించాడు? నువ్వు అనుభవిస్తున్నాయి, నువ్వు నిర్మించుకున్నావేమో బహుశా. అసలు నిన్నెవడు సృష్టించాడు? ఈ ప్రశ్నలన్నీ ఎప్పుడన్నా ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే అప్పుడు దేవుడు ఉండడం లేడా అని అర్థమైంది. కానీ ఇక్కడ మూర్ఖులు ఏం చేస్తారంటే జ్ఞానమును, ఉపదేశాన్ని తిరస్కరిస్తారు. వాడు మూర్ఖుడు అనమాట. వాడితో వాదించకూడదు. కొంతమంది అడ్డంగా మాట్లాడేస్తారు. వాళ్ళతో ఎక్కువ డిస్కస్ చేయకూడదు. నువ్వే కరెక్ట్ అని చెప్పి పక్కకు రావాలి. ఎస్ బ్రదర్, యు ఆర్ రైట్. నా దేవుడు వాదన చేస్తే అంతే చెప్తాను, ఏం మాట్లాడిన ఎక్కువ. అవునా, నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నా, ఇంకా అయిపోయాయి ఒక మాటలో. ఇంకా మనలో ప్రశ్న ఉండదు, దాని గొడవలు ఉండవు, లేకపోతే గొడవలు అయిపోతాయి. నేను కలిగిన నమ్మకము, నాకున్న విశ్వాసము నాది, ఇది ఓకే. దానికి ఎవరిమైనా ఒప్పుకోవాలి. రాయిని నమ్మేవాడు రాయిని నమ్ముతాడు, పాముని నమ్మేవాడు పాముని నమ్ముతాడు, మనిషిని నమ్మేవాడు మనిషిని నమ్ముతాడు, శూన్యంలో ఉన్నదాన్ని నమ్మేవాడు శూన్యంలో ఉన్నదాన్ని నమ్ముతాడు. అది వాడి విశ్వాసం, దాంట్లో తప్పు లేదు.
అసలు దేవుడు అనేవాడే లేడనే వాడిని ఇంకేమనాలి? మూర్ఖుడు అనాలి. అలాంటి మూర్ఖుడు చెప్పేటువంటి ఆ ఉపదేశము నుంచి నువ్వు పక్కకు వెళ్ళాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. వాటిని నేను విచారిస్తున్నాను గనుకని ఇవన్నీ దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు. ఏమంటే దేవుడు ఆశ్చర్య కార్యము చేయలేదు అనటానికి నేనైతే ఒకటే నమ్ముతాను, గాలిని ఏ మనుషుడైనా తయారు చేయగలడా? సైకిల్కు పెట్టే గాలి కాదు, ఆ గాలి వేరు, మనుషుడు పీలుస్తున్న గాలి. ఈరోజు ఆకాశంలో మనకు కనపడకుండానే తేమ ఉంటుంది, గాలి ఉంటుంది. ఈ రెండు లేకపోతే భూమి మీద ఏ జీవరాశి, ఏ మనుషుడు బ్రతకలేడు. వీటిని ఏ నరుడు సృష్టించాడు? దేవుడే సృష్టించాడు. కొంతమంది అంటారు కాలక్రమేణా అవే కలిగినవి అంటాడు. అన్నవాళ్ళు కూడా ఉన్నారు. కాలక్రమేణా సృష్టిలో వాటికై అవే తయారైనవి అంటాడు ఒకడు. విన్నాను నేను అడిగిన ఈ ప్రశ్నకు ఒకడు అన్నాడు, ఏమంటే గాలి లేక ఎలా వచ్చిందండి, ఎవరు తయారు చేశారు? అది నీకు కనపడలేదు, అది నీవు నేను పీల్చుకుంటేనే కదా బ్రతుకుతున్నావు, లేకపోతే చచ్చూరుకుంటాం కదా. అదేం లేదండి, సృష్టిలో కాలక్రమేణా వాటికే అవే పుట్టాయి. మరి నీవు కూడా నీకే అవే పుట్టావా? లేదుగా. కాలక్రమాన్ని కూడా దేవుడే సృష్టించాడు. పగలును రాత్రిని, ఎండను, ఏమండి చీకటిని, నీటిని, ఈ సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఉన్నాడు ఆయనంటే లేవుడు అనేవాడిని మూర్ఖుడానికి ఏమంటాడు? మనకు దేవుని యందు భయం ఎప్పుడైతే ఉండదో ఈ మూర్ఖుని మాటలను మనం వింటాం. దేవుని యందు ఎప్పుడైతే భయం ఉంటుందో ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే ఈ మూర్ఖుడు చెప్పే బోధను తోసివేస్తాం. కాబట్టే కీర్తనకారుడు ఆయన ఆశ్చర్య కార్యాలను నెమరేసుకుంటున్నాడు. ఈ యొక్క 111వ కీర్తన ఏంటంటే దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు. ఆ ఆశ్చర్య కార్యాలను కీర్తనకారుడు నెమరేసుకుంటూ ఉన్నాడు. ఆయన నెమరేసుకుంటున్నటువంటి ఆ సందర్భంలో అనేక సంగతులు, అనేక మంది భక్తుల మాటలను కూడా మనం చూడగలుగుతాం. చూడండి 9వ అధ్యాయం 10వ వాక్యంలో కూడా సొలొమోను భక్తుడు చక్కగా చెప్తాడు. 9:10 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. వివేచనకు ఆధారం. మనకు వివేచన కలిగజేసేదానికి ఆధారమైనటువంటి దేవుడు పరిశుద్ధుడని, ఆ పరిశుద్ధుని నామమును మనము స్తుతించుట, గణపరచుట, ఆరాధించుట జ్ఞానానికి మూలం. ఆ జ్ఞానానికి మూలమైనటువంటి తెలివి, వివేచన, ఆధారము ఇవన్నీ దేవుని దగ్గర నుంచే పొందుకోవాలి. అటువంటి అన్ని అనుభవిస్తున్నటువంటి కీర్తనకారుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఆయన ఆశ్చర్య కార్యాలను నెమరేసుకుంటున్నాడు. 3వ వాక్యం చూసినప్పుడు ఆయన కార్యము మహిమా ప్రభావములు కలిగినది, ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును, ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు, ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు. ఏమండి ఆయన ఆశ్చర్య కార్యములను, జ్ఞాపకార్థ సూచనములను నియమించి ఉన్నాడు. ఆయన కార్యములు మహిమ కలిగినటువంటి కార్యములు. ఆయన ఏం చేశాడు? ఆశ్చర్య కార్యాలంటే అన్ని మహిమ కలిగినటువంటి కార్యాలు చేశాడు. న్యూ టెస్టిమెంట్లో ఆయన చేసినవన్నీ కూడా అనేక అద్భుత కార్యాలు, ఏ మనుష్యుడు, ఏ దేవుడు చేయలేని కార్యాలు. తన 3.5 పరిచర్యలో 3.5 సంవత్సరం తను చేసిన పరిచర్య అంతా కూడా ఆశ్చర్యకరమైన కార్యాలు. 33.5 సంవత్సరంలో ఈ భూమిపై తనున్నప్పుడు చేసినటువంటి కార్యములు పరిశుద్ధమైనవి, మహిమగా, మహిమపూర్ణుడిగా ఈ భూమిపై మరి నివాసం చేసి మరణించాడు. మహిమ కలిగినటువంటి కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు. ఏ దేవుడు, దేవత అని చెప్పుకుంటున్నటువంటి ఎవరూ చేయని అనేక కార్యాలను ఆయన చేశాడు. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు వర్ణాతీతమైనటువంటి.
గనుక నా ప్రియ దేవుని సంగమా, ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మనము దేవుని సన్నిధిలో మనం విచారము చేయాలి. ఆయన క్రియలు గొప్పవని తెలుసుకోగలిగిన వారుగా ఉండాలి. ఆయన సన్నిధికి ఇష్టముతో నడిచేవారముగా ఉండాలి. చాలా ప్రాముఖ్యమైన సంగతులు. మనం విచారించవలసినటువంటి అనేక లోక సంబంధమైన విషయాలు కాదు, కానీ దేవుని సన్నిధి, ఆయన క్రియలు, ఆయన సన్నిధి మనపూర్వకముగా, ఇష్టపూర్వకంగా ఆయన గురించిన సంగతులను మనం తెలుసుకోవడానికి దేవుని సన్నిధికి నడవాలి. 5వ వాక్యం చూసినప్పుడు, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ మాటను మనం గమనించినప్పుడు భయభక్తులు లేని వారు కూడా భోజిస్తూ ఉన్నారు. ప్రశ్న ఉందా లేదా ఇక్కడ? ఇప్పుడు మనం ప్రశ్న వేసుకోవాలి. అయ్యగారు, ఇక్కడ నేను రాసిన మాటలో తన యందు భయభక్తులు కలిగిన వారికి మాత్రమే ఆహారం అన్నాడు. భయభక్తులు లేని వారు కూడా భోంచేస్తున్నారు, బ్రతుకుతున్నారు. వాళ్ళు కూడా వాళ్ళకున్నది మనకు లేనిదేంటి? నిత్య నిబంధన. ఆయన చేసిన నిత్య నిబంధన. ఆ నిత్య నిబంధన ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏ పిల్లలతో అయితే నిబంధన చేశాడో, ఏ పిల్లలతో అయితే నిత్యం నేను నీతో ఉంటానని వాగ్దానం చేశాడో, ఆ వాగ్దానాన్ని, అందుకే 6వ వాక్యంలో ఆ మాటను తెలియజేశాడు. ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యము అప్పగించి ఉన్నాడు. తన క్రియల మహాత్యం వారికి వెల్లడి చేసినాడు. అన్యజనుల స్వాస్థ్యం. నేను కూడా నీతో సమపాలనతో ఉన్నాను అని అనుకుంటున్న వారి యొక్క స్వాస్థ్యాలను ఆయన పిల్లలకు అప్పగించాడు. ఆ క్రియలు, మహాత్యము ఆయన పిల్లలకు వెల్లడి చేశాడు, తెలియజేసి ఉన్నాడు. కనుక నా ప్రియ దేవుని సంఘం, 8వ వాక్యం ఇంకా అంటాడు, అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి, సత్యముతోనూ యథార్థతోనూ చేయబడి ఉన్నవి. దేవుని యొక్క నిబంధన శాశ్వతముతో, సత్యముతో, భూమిపై ఆయన ప్రజలపై అవి మరి స్థాపింపబడి ఉన్నవి. అటువంటి యథార్థమైనటువంటి సంగతులను కీర్తనకారుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అనేక మంది ప్రజలకు ఈ సువర్తమానాన్ని తెలియజేస్తున్నాడు. రండి వినరా రండి, యేసయ్య ఎవరో తెలుసుకొనరా రండి. రండి వినరా రండి, యేసయ్య ఎవరో తెలుసుకొనరా రండి. నీ పాప భారము తొలగించేది యేసయ్యేనండి, మోక్షానికి మార్గము చూపింది యేసయ్యేనండి. నీ పాప భారము తొలగించేది యేసయ్యేనండి, మోక్షానికి మార్గము చూపింది యేసయ్యేనండి. రండి వీనులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకు రండి. ఓ సోదరులారా, వేగిరమే వినుటకు రండి. సృష్టికర్తను మరచావు నీవు, సృష్టిని నీవు పూజింపదగునా. సృష్టికర్తను మరచావు నీవు, సృష్టిని నీవు పూజింపదగునా. భూమి ఆకాశాలను సృష్టించింది యేసయ్యేనండి, నిన్ను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి. భూమి ఆకాశాలను సృష్టించింది యేసయ్యేనండి, నిన్ను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి. రండి వీనులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకు రండి. ఓ సోదరులారా, వేగిరమే వినుటకు రండి. స్తోత్రం. సృష్టికర్తను మర్చిపోయి, భూమ్యాకాశమును సృజించినటువంటి యేసయ్యను మర్చిపోయి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను మర్చిపోయి
మనుషుడు ఏం చేస్తున్నాడంటే తన యొక్క మూర్ఖపు తలంపులు, మూర్ఖపు ఆలోచనల చేత దేవునికి దూరస్తులుగా ఉంటూ ఉన్నాడు. ఈనాడు నా ప్రియ దేవుని సంగమా, ఆయన సృష్టించిన సమస్తాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన క్రియలను జ్ఞాపకం చేసుకోవాలి. వాటి యందు ఇష్టముతో వాటిని విచారించేవారుగా మనము దేవుని సన్నిధిలో కనపరచబడాలి. అందుకే ఆయన తన ప్రజలకు విమోచన కలుగజేయువాడుగా ఉన్నాడు. తన ప్రజలైన వారికి ఆయన విమోచన చేస్తాన్ని తన నిబంధన, నిత్యమైనటువంటి నిబంధన, శాశ్వతమైన నిబంధన ఆయన తన ప్రజలతో నిబంధన చేసి ఉన్నాడు. తన పిల్లల ఎడల ఆయన మరి అపేక్ష కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన పిల్లల ఎడల అపేక్ష, కోరిక, తృష్ణ, ఆశ. మన పిల్లల ఎడల మనం ఎటువంటి ఆశ కలిగి ఉంటామో ఆయన పిల్లల ఎడల ఆయన అటువంటి అపేక్ష కలిగిన వాడుగా ఉన్నాడు. అటువంటి అపేక్షను రుచి చూచిన వారు, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఆయన సన్నిధిని ఎలా మరుస్తారండి? ఎలా మరవగలుగుతారు? ఆయన సన్నిధిని మర్చేదానికి మనము అసలు ఆ మనస్సు ఒప్పుకుంటుందా? దేవుని యందు భయభక్తులు మనకు జ్ఞానం మాత్రమే కాకుండా, ఆ చివరి మాటను మరొకసారి చదివి ముగించుకుందాం. యెహోవా యందలి భయలు జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము కలిగిన వారు. ఏమండి? ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకమును కలిగిన వారు. అంటే జ్ఞానము కంటే మరి మెండైనటువంటి మాట, జ్ఞానము కంటే విలువైనటువంటి మాట. ఆయన యొక్క శాసనములను అనుసరించువారు మంచి వివేకము గలవారు. వీటిని నేర్చుకోవడానికి మనం దేవుని సన్నిధికి నడుస్తున్నాము. స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధికి ఇందుకే వెళ్తున్నాం, గుర్తుపెట్టుకోండి. పునరుద్ధాన దిన ఆరాధనలో ఆయన పాత్రలో చేయి వేస్తున్నామంటే ఆయన మన కొరకు కలువరిలో కార్చిన రక్తధారలను జ్ఞాపకం చేసుకోవడానికి. మిగతా సమయాన్నంతా ఎందుకు మనము గడుపుతున్నామంటే ఆయన దగ్గర జ్ఞానాన్ని, ఆయన దగ్గర వివేచనను, ఆయన చేసిన కార్యాలను రిపీట్ చేసుకుంటుండాలి. ఒక రోజుతో ఆగిపోయేది కాదు, ఒక దినముతో ఆగిపోయేది కాదు. జీవిత కాలములో మనము బ్రతికున్నన్ని దినములు ఆయన యొక్క కార్యములను తలపోసుకుంటూ ఉండాలి. ఎన్ని ఉన్నాయి? ఒకటా రెండా? ఎంత వివరించినను తరగనన్ని కార్యాలు ఉన్నాయి గనుక వాటిని విచారణ చేయాలి. కీర్తనకారుడు అంటున్నాడు, విచారణ చేయండి, ఆయన కార్యాలు ఏమున్నాయో తెలుసుకోండి, ఆయన చేసినటువంటి కార్యాలను వినటానికి ఆయన సన్నిధికి నడవండి. అందుకు మనం దేవుని సన్నిధికి నడుస్తున్నాం. కనుక నా ప్రియ దేవుని సంగమా, ఈరోజు ఈ 111వ కీర్తన మనకు తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలను విచారణ చేసి తెలుసుకోండి. విచారణ చేయడం కొరకే దేవుని సన్నిధికి నడవండి. ఆయన ఏం చేశాడో, ఆయన ఎందుకు మన ఎడల అపేక్ష కలిగి ఉన్నాడో, ఆ విమోచనను కలుగజేసిన ఆయనను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అని లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక నా ప్రియ దేవుని సంగమా, ఇదంతా ఒకరికో ఇద్దరికో ఒక మనుష్యుడికో తెలియజేయలేదు, మానవ కోటికి అందరికీ ఇది ఒక విధి అని చెప్పాడు. ప్రసంగి భక్తుడు చెప్పాడు కదా, ఇదంతా మానవ కోటికి, సమాజంలో నివాసం చేస్తున్న ప్రతి మనుషునికి దేవుని యొక్క ఆజ్ఞ, ఇది క్రమము, పాటించవలసిన బాధ్యత. కనుక నా ప్రియ దేవుని సంగమా, ఆ మాటలను వింటున్న మనము ఆయన చిత్తానికి లోబడి ఆయన ఆశ్చర్య కార్యాలను నెమరేసుకునే అనుభవానికి వెళ్ళాలి. అట్టి కృపలో దేవుడు మరి ఇన్న వర్తమానం ద్వారా ఎంతమంది అయితే ఇంకా తప్పిపోయి ఆయన ఆజ్ఞలను అనుసరించలేని స్థితిలో ఉన్నారో, అట్టి వారందరినీ ఆయన కృప ద్వారా ఆ విధముగా ఎత్తిపట్టి నడిపించునుగాక. ఆమేన్. 7వ వాక్యాన్ని ఒక్కటి చదవండి. ఆయన చేతి కార్యములు సత్యమైనవి,
న్యాయమైనవి, ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. ప్రియులారా, ఆయన చేతి కార్యములు, మొట్టమొదట ఆయన చేసిన చేతి కార్యం ఏంటి చెప్పండి? రైట్. అసలు మనల్ని ఎలా తయారు చేశాడు? ఆయన చేత్తో ఓ మట్టిని తీసి తయారు చేశాడు. ఇంతకంటే యథార్థమైనవి, న్యాయమైనవి, నీతి కలిగినవి ఇంకేం కావాలండి? అందుకే కీర్తనకారుడు అంటాడు, ఆయన క్రియలను విచారం చేయండి. ఆయన ఏం క్రియలు చేశాడు, నిన్ను ఎలా తయారు చేశాడు ఒకసారి ఆలోచన చేయి. విచారణ చేయడం అంటే ఆలోచన చేయి, లేదా అడిగి తెలుసుకో, లేదా చదివి తెలుసుకో, లేదా దేవుని సన్నిధికి నడిచి తెలుసుకో. అందుకే అక్కడ 7వ మాటలు అన్నాడు, ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి, ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. దేవుని శాసనాలన్నీ నమ్మకమైనవి. ఏదో సరదాగానో, ఏదో టైంపాస్ కోసమో, ఏదో ఎవరో చెప్పారు, ఏదో కొన్ని ఏమంటారు వాటిని పెట్టకథలాగా చెప్తా ఉంటారు. అట్లాంటి పెట్టకథలో కాదండి. పరిశుద్ధ గ్రంథములో రాయబడిన ప్రతి మాట ఆయన శాసనాలు. అవి నమ్మకమైనవి, నీతి కలిగినవి, యథార్థమైనవి. అయితే వాటిని విచారిస్తే అర్థమవుతుంది. దేవుడు చేసిన కార్యాలను విచారణ చేయాలి. అవును దేవా, నువ్వు నన్ను సృష్టించిన విధానాన్ని నేను తలుచుకున్నప్పుడు, దావీదు ఎప్పుడు అదే అంటాడు కదా, నీవు నన్ను నిర్మించిన విధానమును నేను చూడగా భయము ఆశ్చర్యమును కలుగుతుంది అంటాడు. ఎస్, అయితే విచారిస్తే కలుగుతుంది. ఏమండి, విచారిస్తే తెలుస్తుంది. ఇప్పుడు తల్లి విలువ, తండ్రి విలువ ఎవరికి తెలుస్తుంది? ఆ తల్లి తండ్రి కడిన కష్టాన్ని వాడు విచారిస్తే, వాడు ఆలోచిస్తే తెలుస్తుంది. అయ్యో, అలా దేవుని యొక్క కార్యాలు విచారణ చేయాలి. అయ్యా, నువ్వు చేసిన కార్యాలను నేను విచారించినప్పుడు నాకు భయము ఆశ్చర్యము కలుగుతుంది అంటాడు. అలా ఆయన శాసనములన్నీ నీతి కలిగినవి, యథార్థమైనవి, న్యాయమైనవి, నమ్మకమైనవి. గనుక ఆయన క్రియలను మనం విచారించి తెలుసుకొని ఆయన ఆశ్చర్యకార్యములను మరలా తలపోసుకునేవారుగా ఉండాలని తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరము తలలొచ్చి లేచి నిలబడదాం. ఆరాధన సమయము కొంచెం కుదించుకుందాం. గనుక అందరము లేచి నిలబడి పాత్ర కొరకై కొద్ది నిమిషాలు మాత్రమే, సమయము చాలా తక్కువగా ఉన్నది కనుక కొద్ది నిమిషాల్లో మన యొక్క ఆరాధనను ముగించుకొని పాత్ర కొరకు సిద్ధపడదాం. పాత్రలో చేవేస్తున్న వారు మనపూర్వకముగా ఆయన ఆరాధించాలి. అయ్యా, నీ సన్నిధిలో ఉన్నాను, నన్ను జ్ఞాపకం చేసుకో. నీ క్రియలను నేను విచారించే అనుభవాన్ని నాకు నేర్పియమని పాత్రలో చేవేస్తున్నవారు ఆయన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనపూర్వకంగా జ్ఞాపకం చేసుకుందాం. అందరము కళ్ళు మూసి నాయన, ఇదిగో నీ ఆశ్చర్య కార్యాలను నేను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. అందరూ కూడా కళ్ళు మూసి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ప్రణాళిక పరిమళించాలని
ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలు నిలవాలని. నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని. నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలు నిలవాలని. అక్షయుడాని కలువరి త్యాగం ఆశల వాకిలి తెరచినావు, అనురాగ వర్షం కురిపించినావు. అక్షయుడాని అంకిత భావం కలుగజేసెను, ఆశల వాకిలి తెరచినావు, అనురాగ వర్షం కురిపించినావు. నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని. నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలు నిలవాలని. యథార్థవంతుల ఎడల ఆయన ఎడబాయి కృప చూపి గాఢాంధకారము కప్పుకొన్నప్పుడు వెలుగు రేఖగా ఉదయించిన ప్రైజ్ గాడ్. హల్లెలూయా. స్తుతిద్దాం స్తుతిద్దాం సంతోషంతో ఇష్టపూర్వకముగా ఆయన సన్నిధిలో అడిగి తెలుసుకుందాం. నీవు ఎడబాయక కృప చూపి గాఢాంధకారము కమ్ముకొనగా వెలుగు రేఖవై ఉదయించినావు. యథార్థవంతుల ఎడల నీవు ఎడబాయక కృప చూపి గాఢాంధకారము కమ్ముకొనగా వెలుగు రేఖవై ఉదయించినావు. నన్ను నీవు విడిపించినావు, ఇష్టుడనై నే నడచినందున దీర్ఘాయువుతో తృప్తి పరచిన సజీవుడవు నీవేవయ్యా నా హృదయములో. ఎస్ ఎస్ నా హృదయములో ఉప్పొంగెను. స్తోత్రం. నీ సన్నిధిలో స్తుతి పాడుతున్నటువంటి నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని. నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలు నిలవాలని. ఎస్ ఎస్ నాలో ఉన్నది విశ్వాసమనే తోడై ఉన్నది నీవు ఇచ్చినటువంటి వాగ్దానం ధైర్యపరిచి నన్ను నడిపిస్తూ విజయ శిఖరము దిశగా ఆత్మజాలని నీ ప్రేమతో ఆత్మదీపమై వెలిగిస్తున్నటువంటి దేవానికే స్తోత్రము. నీకే ఈ స్తుతి ఆరాధన. ఎస్ ఎస్ ప్రైజ్ గాడ్ ప్రైజ్ గాడ్. స్తోత్రం.
ధైర్యపరచి నడుపుచున్నది విజయ శిఖరపు దిశగా. yes yes నాలో ఉన్నది విశ్వాసవరము, తోడై ఉన్నది వాగ్దాన బలము, ధైర్యపరచి నడుపుచున్నవి విజయ శిఖరపు దిశగా. ఆర్పజాలని నీ ప్రేమతో ఆత్మదీపము వెలిగించినారు. దీన మనసు వినయ భావము నాకు నేర్పిన సాత్వికుడా. ప్రతి ఒక్కరు అవును నైనా, నా హృదయంలో ఉప్పొంగిన కృతజ్ఞతనేటువంటి సంద్రం నైనా నీ సన్నిధిలో స్తుతి పాడుతూ yes 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 నా కోరిక ప్రణాళిక పరిమళించాలని, నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని. అవును నాయనా, నిత్యమునటువంటి ఆ మహిమలో ఆ నిలిచే కృపలో మమ్మల్ని ఉంచు యేసు. నీ వాక్యము స్వచ్ఛమైనది, అది ఎన్నటికీ వన్నె తరగనిది. నీ ఉపదేశము మహిమ కలిగినది, అది సంఘములో నన్ను నిలుపుకొని నీ ఎదుట నన్ను సిగ్గుపరచక నన్నెప్పుడు నాయనా నీ ఎడల నాకున్న నిరీక్షణను బలపరుస్తూ స్థిరపరుస్తున్నది. స్తోత్రం. ఎస్ అవును నాయనా, నాకున్న నిరీక్షణ ఏనాడు నన్ను సిగ్గుపరచలేదు. ఎస్ స్తోత్రం. ప్రైజ్ గాడ్. సంతోషంగా వన్య తరగని ఉపదేశం మహిమ కలిగిన సంఘముగా. ఎస్ లార్డ్, మహిమ కలిగిన సంఘముగా ఎదుట నిలబెట్టు యేసు. ఎస్ స్వచ్ఛమైనది నీ వాక్యం, వన్య తరగని ఉపదేశం మహిమ కలిగిన సంఘముగా నన్ను నిలుపులేని ఎదుట. సిగ్గుపరచదు నన్నెన్నడు నీలో నాకున్న నిరీక్షణ. వేచి ఉన్నను నీ కోసమే సిద్ధపరచుము సంపూర్ణుడా. ప్రతి ఒక్కరి హృదయములో కృతజ్ఞత ఉప్పొంగవలే. ఆయన సన్నిధిలో స్తుతిస్తూ కీర్తిస్తూ హృదయపూర్వకంగా ఆరాధించవలే. స్తోత్రం. నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని, నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలు నిలవాలని. అక్షయుడాని కలువరి త్యాగం అంకిత భావం కలుగజేసెను. ఆశల వాకిలి తెరచినావు, అనురాగ వర్షం కురిపించినావు. అక్షయుడాని కలువరి త్యాగం అంకిత భావం కలుగజేసెను. ఆశల వాకిలి అందరూ కలిసి స్తోత్రం. హృదయములో సంభ్రమే. ప్రతి ఒక్కరు అవును నాయనా, మా హృదయాలలో కృతజ్ఞతటువంటి ఎస్ ఎస్ స్తోత్రం. మన యొక్క హృదయాల్లో కృతజ్ఞత అనేది ఉప్పొంగి ఆయన యొక్క ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకునేవిగా ఉండాలి. స్తోత్రం. అవును నాయనా, నైనా నా కోరిక నైనా నీ సన్నిధిలో పరిమళించాలని, నైనా నీకు ఇష్టడుగా నివాసం చేయాలని, నీ యొక్క ఆలోచనలు నీ తలంపులు
నాయన నువ్వు కలిగి ఉన్నటువంటి నీ క్రియలను మేము విచారించే వారముగా ఉండాలని ఇదిగో నాయన ఈరోజు నువ్వు మాతో మాట్లాడావు నాయన. మేము నీ సన్నిధికి ఇష్టలుగా నడవాలి, నీ కార్యాలను విచారించుటకు నడవాలి, నువ్వు చేసిన ఆశ్చర్య కార్యాలను నెమరేసుకున్నటకు తెరవాలి. నీ మహిమ ప్రభావము గలదని అన్యజనుల మధ్యలో ప్రచురించువారుగా ఉండుటకు నాయన నీ బిడ్డలను మీరు లేవనెత్తండి. విన్నా ఈ వర్తమానం ప్రభువా, కీర్తనకారుడు నిన్ను స్తుతిస్తూ ఉన్నాడు, నీ ఆశ్చర్య కార్యములను తలపోసుకుంటున్నాడు, మీ ప్రభావములను వెల్లడి చేస్తున్నాడు, సమాజంలో ప్రచురపరుస్తున్నాడయ్యా. అవును తండ్రి, ఈరోజు మేము విని ఉన్నాము, మేము నేర్చుకుని ఉన్నాము, మీ ఆశ్చర్య కార్యములను తలపోసుకుంటున్నాము. సమాజంలో అనేక మందికి ప్రచురపరిచే అనుభవాన్ని మాకు దయచేయండి నాయనా. అన్యజనుల సహవాసమును విడిచి నాయనా మీ యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమని మీరు సెలవిచ్చారు. మీ యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలమని సెలవిచ్చారు. మీ యందు భయభక్తులు కలిగి ఉండుట వివేచనకు మూలమని మీరు సెలవిచ్చారు. అవును తండ్రి, అట్టి జ్ఞానమును, అట్టి వివేచమును, అట్టి నాయన సహవాసమును, మూర్ఖుల ఉపదేశమును తిరస్కరించే కృపను మాకు దయచేయండి అయ్యా. మూర్ఖుల సాంగత్యము, మూర్ఖుల ఉపదేశము లోకముతో సహవాసాన్ని కలుగజేస్తుంది. మీతో సహవాసాన్ని కలిగినప్పుడు మేము జ్ఞానాన్ని కలిగి ఉంటాము, మిమ్మల్ని కలుసుకునే జ్ఞానాన్ని కలిగి ఉంటాము, నీ పిల్లలుగా ఉండే జ్ఞానాన్ని కలిగి ఉంటాము నాయన. అట్టి జ్ఞానము నీ బిడ్డలకు దయచేయండి. ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడిన దేవా మీకు స్తోత్రాలు. ఇంకా జ్ఞానము కలిగి లోకంలోనే సంచారం చేస్తూ, లోకాశల వైపు చూస్తూ, మనుషుల వైపు చూస్తూ, మీకు దూరస్తులుగా ఉంటూ, ఆత్మ సంబంధమైన కార్యములు విడిచి లోక సంబంధమైన కార్యముల చేత అపవాది చేత పట్టబడిన వారై ఆత్మ చేయ కార్యములను విడిచి నాయన లోకాశలను అనుసరిస్తూ నీకు దూరస్తులుగా ఉన్న బిడ్డలను నడిపించండి. నీకు ఇష్టలుగా నీ సమాజంలో, మీ గుంపులో, పరిశుద్ధుల సహవాసంలో చేర్చండి. అనేక మంది బిడ్డలు తండ్రి ఆశ్చర్యకరమైనటువంటి మీ తలంపులను, ఆశ్చర్యకరమైన మీ కార్యములను విచారించలేక, తెలుసుకొనలేక మూర్ఖులుగా తర్కిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ఈ రీతిగా తండ్రి నీ సన్నిధిలో కొద్ది మాటల చేత మమ్మల్ని ఆదరించి, కొద్ది మాటల చేత మమ్మల్ని నాయన సరిచేసి, కొద్ది మాటల చేత మమ్మల్ని బలపరిచి నిన్ను స్తుతించి ఆరాధించి ఘనపరిచే కృపలు మమ్ముంచినందుకై మీకే మహిమా ప్రభావములు ఆరోపిస్తూ మా ప్రభు మా రక్షకుడు యేసే ఘనమైన నామములో ఈ మనవులన్నీ అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిది, కూర్చుందాం.